టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అట్లాగే దేవుని వందనాలు చెప్పుకుంటున్నాము దేవుడికి అవకాశం ఇచ్చినందుకు. కాబట్టి మనం స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో స్టార్టింగ్ ప్రేయర్ శాంతమ్మ సిస్టర్ చేస్తుంది, పాట క్యాథరిన్ లెక్క పాడుతుంది. పాట శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ లో మీరు ప్రేయర్ చేయండి. ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, సర్వశక్తి గల ప్రభా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి ప్రభా, మీరు మమ్మల్ని కనికరించి దినమంతా కూడా ప్రభా నీ కృపలు మమ్మల్ని కాచినందుకు నీకు కోట్లాది వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ బలమైన రెక్కల కింద భద్రపరిచినావు నాయన, నీకే వందనాలు యేసయ్యా. స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా నీకే లెక్కలేని వందనాలు తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు నాయన ప్రభా. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీరు దిగుమని ప్రార్థిస్తున్న తండ్రి దేవానికే వందన. ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి తండ్రి. వాక్యం చెప్పే బిడ్డల్లో కూడా ప్రభా మీరుండి మాట్లాడండి, మీ సిలువ చాటును మరుగు చేసుకోండి ప్రభా. యేసయ్యా నీకే వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందండి పరిశుద్ధుల. ఈ ఆరాధన అంతట్లో ప్రభా మీరు ఆతిథ్యం వహించి ప్రభా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నా ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలు ప్రభా. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం తండ్రి ప్రభా. మీ పాదపీఠం దగ్గర మేము మొర పెడుతున్నాం తండ్రి. ఎవరికి లేని ధన్యత ప్రభా మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. మా ఎడల మీరు కృప చూపించి ఉన్నారు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకున్నా ప్రభా. ఈ వాక్యము ప్రభా వినువారు మాత్రమే ఉండక ప్రభా వాక్యానుసారంగా జీవించి కృప దయచేయండి నాయన. ప్రతి ఒక్కరు కూడా వాక్యము గైకొనలాగా నీ కృప దయచేయండి తండ్రి. కేబిపిఎం గ్రూప్ లో చెప్తున్న వాక్యాలు ప్రభా అయ్యా విను వారందరూ కూడా మారు మనసు దయచేయండి, రక్షణ దయచేయండి, మీరు అక్కడికి సిద్ధపరచండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలైనా. ఎన్నో గలిబిలి బోధనల మధ్యలో ప్రభా మేమున్నాం యేసు ప్రభా. నీ సత్యవాక్యమును ప్రభా చెప్తుండగా ప్రభా యేసయ్యా వినగల చెవులను, గ్రహించగల హృదయమును దయచేయండి నాయన. వాక్యం విని ప్రభా హృదయాలు మార్చుకొని నాయన నీ వైపు తిరిగే కృప ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి ఆయన. వాక్యం విని వారందరికీ ప్రభా అట్టి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా, ఐసీలలో ఉన్నారో ప్రభా, అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభా స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి ప్రభా. సైతాన్ మంత్రాలన్నీ కాల్చివేయండి. గొప్ప దేవుడవు ప్రభా, కనికర సంపన్నుడవు ప్రభా, కృపామయుడవు యేసు ప్రభా. అయా నీ ఉచితమైన కృప చేత ప్రభా మమ్మల్ని రక్షించుకున్నావు నా తండ్రి. మాకు ఇచ్చిన రక్షణ ప్రతి ఒక్క బిడ్డకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. గొప్ప దేవుడవు ప్రభా నీకే వందనాలు. ఆశ్చర్య అద్భుత కార్యాలు మీరు జరిగించి ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుండి ఆదిత్యం వహించి మీరే నడిపించమని నీ కృపగల హస్తానికి అప్పు చెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మరొకసారి మీ అందరికీ వందనాలు, దేవుని కూడా వందనాలు చెప్పుకుంటున్నాము. కాబట్టి మన మధ్యలో క్యాథలిన్ పాట పాడతారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ పాట పాడుకుందాము. నన్ను కాచిన యేసునికే జీవితమంతా స్తుతి పాడనా, నన్ను పిలిచిన నాదునికే నా హృదయము నేను అర్పించనా. నన్ను కాచిన యేసునికే జీవితమంతా స్తుతి పాడనా, నన్ను పిలిచిన నాదునికే నా హృదయము నేను అర్పించనా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను కాచిన యేసునికే జీవితమంతా స్తుతి పాడనా, నన్ను పిలిచిన నాదునికే నా హృదయము నేను అర్పించనా. పావన స్తుతుడా పాపరహితుడా నీకే స్తోత్రములు, మరణపు విపుడా మృత్యుంజయుడా నీకే వందనము. పావన స్తుతుడా పాపరహితుడా నీకే స్తోత్రములు,
మరణపు విపుడా మృత్యుంజయుడా నీకే వందనము. నీ ప్రేమ తెలియక తిరిగిన నేను దోషినైతిని నీ తీర్పులో. నీ ప్రేమ తెలియక తిరిగిన నేను దోషినైతిని నీ తీర్పులో. ఆరాధన 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను కాచిన యేసునికే జీవితమంతా స్తుతి పాడనా. నన్ను పిలచిన నాదునికే నా హృదయము నేను అర్పించనా. మోడైపోయిన నా జీవితం చిగురింపజేసితివి. ఎండిపోయిన నా హృదయముకే నీ ప్రేమ నేర్పితివి. మోడైపోయిన నా జీవితమున్ చిగురింపజేసితివి. ఎండిపోయిన నా హృదయముకి నీ ప్రేమ నేర్పితివి. అశాంతి నిండిన ఈ లోకములో శాంతి చూపిన నా యేసువా. అశాంతి నిండిన ఈ లోకములో శాంతి చూపిన నా యేసువా. ఆరాధన 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను కాచిన యేసునికే జీవితమంతా స్తుతి పాడనా. నన్ను పిలచిన నాదునికే నా హృదయం నేను అర్పించనా. నన్ను కాచిన యేసునికే జీవితమంతా స్తుతి పాడనా. నన్ను పిలచిన నాదునికే నా హృదయము నేను అర్పించనా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో రూపస్ బ్రదర్ మనకు వాక్యం అందిస్తారు. దీపస్ సార్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. రెడీ. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ఈ సాయంకాలంలో దేవుని పేరట అందరికీ శుభములు. వాక్యం ధ్యానించే ముందు మనం చిన్నగా ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ తండ్రి, దేవాన్ని పాదం కొందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. యేసయ్య పొద్దు నుంచి ఇప్పటి వరకు కాపాడినందుకు నీ కొందనాలు కృతజ్ఞతలు స్తోత్రం నాయన యేసయ్య ప్రభా. భయంకరమైన రోజులలో ఉంటుండగా నాయన యేసయ్య తండ్రి వాళ్ళు కాపాడినందుకు నీ కొందనాలు కృతజ్ఞతలు ప్రభా. యేసయ్య అదేవిధంగా ప్రభా మరి వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా నీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. నా సొంత తలంపులు కొట్టివేసి నీ యొక్క వాక్యం చేత నాతో మాట్లాడమని యేసయ్య మాతో మాట్లాడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. యేసయ్య మరి ఆన్లైన్ ప్రేయర్ కంటిన్యూ అవుతుండగా ప్రభా అందరూ వచ్చేటకు సాయం చేసినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. దినదిన ఆహారం మాకు దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. అదేవిధంగా నాయన యేసయ్య ప్రభా నిన్ను స్తుతించడానికి మంచి టైం ఇచ్చినందుకు, మంచి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. అవకాశం లేక ఎన్నో చర్చలు బాధపడుతున్నాయి తండ్రి ప్రభా. ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. ఎంతో మంది చెప్పాలనుకుంటారు కానీ వాళ్ళకు చెప్పలేకపోతున్నారు తండ్రి ప్రభా. వాళ్ళకు సరిగ్గా నాయన ట్రైనింగ్ లేదు తండ్రి ప్రభా. మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మరి ప్రభా ఈ సమయం మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ రోజు నేను ద బుక్ ఆఫ్ హబక్కూక్ చెప్పాలని ఆశపడుతున్నా, మీతో పంచుకోవాలని కొన్ని విషయాలు. ఆ ప్రవక్త చేసే కొన్ని ఫిర్యాదులే కానీ ప్రకటనలు కానీ దేవునితో ఏ విధంగా సంభాషించినడో, అతడు దేవునితో ఏ విధంగా మాట్లాడిండో, దేవుని ఎట్లా ప్రశ్నించినడో ఈ బుక్ ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి ద బుక్ ఆఫ్ హబక్కూక్ అంటే చూడండి, చివరి పుస్తకాలన్నీ ఏమైతుంది అంటే ఆ కాలంలో జరిగిన చివరి రోజుల్లో అట్లాంటి చివరి రోజుల్లో ఏం జరిగినాయి అంటే అక్కడ రాజ్యాలన్నీ ఏమంటామంటే అక్రమం, విగ్రహ ఆరాధనతో నిండి ఉంది మొత్తం. అంటే బాగా కరెక్ట్ అయిపోయారు అనమాట అక్కడ ఉన్న పీపుల్.
డబ్బులున్నాయి ఏం చేయక పేదవాళ్ళని హింసిస్తూ అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళంతా దేవుని మర్చిపోయి విగ్రహ ఆరాధనకు ఎక్కువ సమయం ఇచ్చినమాట, పరిశుద్ధమైన దేవుని మర్చిపోయి. అయితే చూడండి, ఆ బాధతో హబక్కూకు బాధపడుతున్నాడు, దేవుడు కూడా అదేవిధంగా బాధపడుతున్నాడు అనమాట. అయితే ఈ యొక్క పుస్తకము అంటే అంటే కన్వర్జేషన్ బిట్వీన్ హబక్కూక్ అండ్ గాడ్ అన్నమాట. అయితే ఈ పరిశుద్ధ గ్రంథం ఇది 30వ పుస్తకము. దీనిలో 3 అధ్యాయాలు 56 వచనాలు ఉంటాయి. 12 ప్రశ్నలు, ఒక ఆజ్ఞ, 20 హెచ్చరికలు అంటే వార్నింగ్స్, 20 వార్నింగ్స్, 11 ప్రవచన వాక్యాలు అండ్ 2 దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యేక సందేశం ఉన్నామన్నమాట ఈ పుస్తకం మొత్తం. అయితే హబక్కూక్ అనే పేరు హీబ్రూ నుంచి తీయబడింది. అంటే హీబ్రూ నుంచి మీనింగ్ రాయబడింది. ఎంబరెన్స్ అంటే కౌగలించుకున్నటకు అని రాయబడింది అనమాట. దేవునికి దగ్గర వాడు అని అర్థం అనమాట. ఈ యొక్క పుస్తకము 600 BCలో, హబక్కూక్ 605లో BCలో రాయబడింది అనమాట. ఎందుకు ఈ పుస్తకం రాయబడిందంటే ద వర్డ్స్ ఆఫ్ ద ప్రాఫిట్ హబక్కూక్ come from near the end of 7th century BC at the time when the Babylonians were in power. He was deeply disturbed by the violence and this cruel people and asked the Lord, so why are you silent while they destroy people who are more righteousness than they are? అయితే చూడండి, ఈ పుస్తకము మొత్తం మూడు అధ్యాయాలు ఉన్నాయి కదా. 3 అధ్యాయాలుగా మనము 3 అధ్యాయాల్లో మనము 3 భాగాలుగా విభజించుకుందాం. ఒకటి హబక్కూక్ కంప్లైంట్స్ అండ్ టు ద లార్డ్ రిప్లైస్, అంటే దేవునికి క్వశ్చన్, అంటే కంప్లైంట్స్ అంటే దేవునికి ఫిర్యాదు చేసిండు, దేవుడు దానికి సమాధానం ఇచ్చినాడు. ఇంకొకటి డూమ్ ఆన్ ది అన్రైచియస్నెస్, అంటే వ్యతిరేకంగా దేవునికి జీవించిన వాళ్ళు, దేవునికి సంబంధం లేకుండా జీవించిన వాళ్ళు వీళ్ళంతా. అది ఇంకోటి మూడవ గ్రంథం మొత్తము హబక్కూక్ ప్రార్థన ఉంటుంది అనమాట. అయితే చూడండి, ఫస్ట్ వచనం చూడ హబక్కూక్ 1వ అధ్యాయము 1వ వచనం. దిస్ ఈస్ ద మెసేజ్ దట్ ద లార్డ్ రివెల్టెడ్ టు ద ప్రాఫిట్ హబక్కూక్, అంటే దేవుడు అతనికి ఇచ్చిందనమాట, అంటే సందేశాన్ని పంపించినాడు, రివీల్ చేసిండు అనమాట. సో 2వ వచనం నుంచి 4వ వచనం వరకు హబక్కూక్ దేవునికి ప్రశ్న వేసినావు అనమాట. అంటే చూడండి, దేవా నేను ఎంత కాలము నేను ఇక్కడ భరించాలి, ఇక్కడ ఉండాలి, మరి వీళ్ళు ఇట్లా చేస్తుంటే వాళ్ళకు న్యాయం తీర్చలేవా అన్నట్టుగా ఈ దేవునితో ఫైటింగ్ లెక్క హబక్కూక్ అంటే ఫిర్యాదు చేసిందన్నమాట. ఎవరైనా తెలుగులో చదువుతుంటే చదవండి. హబక్కూక్ 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండి. ఎవరన్నా తెలుగులో చదవంటే చదవండి. బ్రదర్, హబక్కూకు గ్రంథం 4వ అధ్యాయం బ్రదర్. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. ఓకే. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవెలా ఊరకయ్య చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగపడుచున్నవి, జగడములు కలహములు రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమయ్యను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతి పనులను చుట్టుకుందురు, న్యాయము చెడిపోవుచున్నది. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయముందుడి. మీ దినములలో ఒక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మకయిందురు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్లను ఆక్రమింపవాలనని బూది గంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వములను విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందురు. వారి గుర్రములు చిరత పులుల వలె వేగముగా పరిగెత్తును. రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున చొరబడుదురు. ఎరను పట్టుకున్నటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరిగెత్తి వత్తురు. చాలు బ్రదర్, థ్యాంక్ యూ.
చూడండి, ఈ యొక్క గ్రంథం మొత్తం నేను ముందుగానే మీకు మంచిగా వివరించిన. సో అంటే దేవుడు హబక్కూకు డైరెక్ట్ గా అంటే రివీల్ అయ్యి ఇక్కడున్న జరుగుతున్న అంటే ఈ చివరి పుస్తకాల్లో అందరూ ఇక్కడ చివరి పుస్తకాల్లో ఈ ప్రవక్తలందరూ జెఫన్యా ప్రవక్త గాని, హగ్గై ప్రవక్త గాని, మళ్ళీ ఇంకా జకరియా ప్రవక్త గాని, వీళ్ళందరూ మలాఖీ గాని, వీళ్ళందరూ ఏం చేశారంటే దేవుని యొక్క వార్నింగ్స్ కోసం తెలుపనికి ప్రయత్నం చేశారన్నమాట, మారనికి. అంటే దేవుడు చివరి ఇప్పుడు నిన్నవే పట్టణం ఎట్లా నాశనం అయిందో ఆ విధంగా ఈ ప్రజలందరూ నాశనం అయిపోతున్నారు అనేసి ఒక సంగతి. అంటే ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా ఈ ప్రవక్త ఏం చేసిందంటే ఇజ్రాయెల్ మీద కంప్లైంట్స్ కానీ ఎక్కడ ప్రవహించలేదు, కానీ డైరెక్ట్ గా దేవునితో ప్రశ్నకు దిగిండు అనమాట. డైరెక్ట్ గా దేవునితో ప్రశ్నకు దిగిండు. అయితే దేవా, మరి నేను ఇంకా ఎన్నాళ్ళు నేను ఇక్కడ ఇలాంటి మధ్యలో నేను ఉండాలా? ఎన్నాళ్ళు నేను ఇటువంటి చూడాలా ఘోరాలు? ఎన్నాళ్ళు నేను ఇక్కడ ఉండాలని దేవునితో అంటే ఫైట్ చేస్తున్నాడు అనమాట. క్వశ్చన్ వేసి దేవునికి ఫైట్ చేస్తున్నాడు. అయితే దేవుడు 5వ వచనంలో దేవుడు తనకి తగినట్టుగా సమాధానం ఇచ్చింది అనమాట. అయితే ఎందుకంటే ఆ చివరి ఈ బాబిలోనియన్స్ ప్రవచించే దానికన్నా ముందు వీళ్ళంతా ఎట్లా అంటే చాలా ఘోరంగా ఉన్నారనమాట. ఈ నాహం ప్రవక్త గాని, చిన్న చివరి ప్రవక్తలు గాని ఇక్కడ ఈయనకు వ్యక్తిగతంగా ఎక్కడ రాయలే. కాకపోతే దేవుడు ఎంచుకున్న వ్యక్తి కాబట్టి, దేవునికి దగ్గరైన వ్యక్తి కాబట్టి ఈ ప్రవక్త ఆ టైంలో ఎంత ఘోరం అంటే, ఇప్పుడు మనకన్నా ఇప్పుడు ఆ టైమే అంత ఘోరంగా ఉంటే ఇప్పుడు ఇంకా మన టైం ఇంకెంత చివరి దినాలు ఇంకెంత ఘోరంగా ఉంటే మనం అర్థం చేసుకోవాలి. చాలా చీకటి అన్నమాట. మనం కళ్ళు మూసుకుంటే కొద్దిసేపు ఎంత మనం ఏదైతే చూడలేకపోతున్నామో అంత చీకటి అనమాట. అంటే కంప్లీట్ గా దేవుణ్ణి మర్చిపోయారు. దేవునికి ఇష్టం లేనిది ఏంటంటే మొదటిది విగ్రహారాధన అనమాట. ఎందుకంటే దేవుడిచ్చిన ఆజ్ఞలలో అదొకటి ఉంది. అంటే నేనుండగా ఇంకా వేరే దేవుడు నీకు ఉండకూడదు అన్నది వాగ్దానం ఉంది. వాళ్ళందరినీ కాపాడి తీసుకొచ్చిన దేవుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడున్న ప్రజలు మరి ఘోరంగా సొంత దేవుణ్ణి క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు, దేవుణ్ణి క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళంతా వాళ్ళ జీవితాలు ప్లస్ ఇంకా వాళ్ళ చేసే పనులలో వీళ్ళంతా వాళ్ళు అంటే నీళ్ళమైపోయారు అనమాట, దేవుణ్ణి మర్చిపోయి పూర్తిగా. అందుకు ఆ టైంలో హబక్కూకు దేవునికి ప్రశ్న చేస్తున్నాడు, మరి ఎంతకాలం దేవా నేను మరి ఇక్కడ ఉండాలి, నేను వీళ్ళని ఏం చెయ్యాలి మరి అర్థం చేసుకో అంటే 5వ వచనం చెప్తుంది. దెన్ ద లార్డ్ సెడ్ టు ది పీపుల్, కీప్ వాచింగ్ ద నేషన్స్ అరౌండ్ యూ అండ్ యూ విల్ బీ అన్స్టాయిడ్ ఎట్ వాట్ యూ సీ. ఐ am going to do something that you will not believe when you hear about it. చూడండి, నువ్వు నమ్మని విధంగా నేను ఇక్కడ ఉన్న ప్రజలకు తీర్పు తీర్చబోతున్నాను, ఇక్కడకు ఉన్న వాళ్ళకు గుణపాఠం చెప్పబోతున్నా అనేసి వాక్యం సెలవిస్తుంది అనమాట. చూడండి, ఈ 3 గ్రంథాలు మొత్తము ఈ 3 అధ్యాయాలు మొత్తము ఏంటంటే హబక్కూకు కంప్లైంట్ చేసినమాట. ఆయన ప్రార్థన గాని, వాళ్ళ చేసే అక్కడ ఉన్న ప్రజలు గాని, అక్కడ ఉన్న అందరికీ కోసము అతను అంటే అడుగుతున్నాడు అనమాట, దేవుని కోసం అడుగుతున్నాడు. అయితే ఈ బుక్ డైరెక్ట్ గా హబక్కూకే రాసింది కాబట్టి ద బుక్ ఇస్ రిటర్న్ అరౌండ్ 7th century 605 BC అనమాట. క్లియర్ గా, ఎందుకంటే నా ఇంగ్లీష్ బైబుల్లో ఇంట్రడక్షన్ ఉంది క్లియర్ గా, అందులో క్లియర్ గా రాస్తుంది అనమాట. అయితే ద రెస్ట్ ఆఫ్ ద బుక్ ఈస్ prophecy of doom on the unrighteousness with a concluding and celebrating the greatness of God, expressing the undividing faith of the poet. చూడండి, ఈయన చెప్పే మాటలు ఒక కవి ఎట్లా వర్ణిస్తాడో దేవునికి ఆ విధంగా ఆయన కంప్లైంట్స్ కానీ ఆయన ప్రార్థనను దేవునికి ఫిర్యాదు కానీ వర్ణించినమాట, క్లియర్ గా వర్ణించిండు. ఇప్పుడు చూడండి 1:12 వచనం చూడండి. లార్డ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ యు ఆర్ గాడ్, యు ఆర్ మై గాడ్, హోలీ అండ్ ఇటర్నల్, లార్డ్ మై గాడ్ అండ్ ప్రొటెక్టర్. యూ హ్యావ్ చూజన్ ద బాబిలోనియన్స్ అండ్ have made them strong so that they can push us. But how can you stand this evil men? Your eyes are too holy to look at evil.
చూడండి, ఈ బాబిలోనియన్స్ అంటే ఈ వచ్చే ముందు దేవుడు వాళ్ళని ఏ విధంగా ఆ తయారు చేసిండు అంటే, దేవుడు ఏ విధంగా శిక్షించాలనుకుంటున్నో, దేవుడు ఏ విధంగా వాళ్ళని మోల్డ్ చేయాలనుకుంటున్నాం. మోల్డ్ అంటే సరిగా దారిలో తీసుకురావాలనుకుంటుండో, కానీ ఎంత చేసినా వాళ్ళు ఆ విధంగానే ఉన్నారన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళు ట్రీట్ చేసే విధానము వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళ సొంత జ్ఞానముతో వాళ్ళ సొంత మార్గాలు ఎంచుకున్నారన్నమాట. అంటే ఇప్పుడు రూల్స్ కానీ అక్కడ ఉన్న వ్యక్తిగతంగా కానీ వాళ్ళు పూర్తిగా వాళ్ళు చూజ్ చేసుకున్నారు అనమాట. దానికి బదులు అతడు తన మాటలని దేవునిలో నేరుగా వ్యక్తిత్వంగా మాట్లాడినమాట. అయితే ఈ కంప్లైంట్స్ అన్ని మొత్తం ఎట్లా అంటే, అప్పుడు ఈ లోకంలో ఎంత దుర్మార్గం విషాదం ఉన్నప్పటికీ దేవుని మంచితనంతో విశ్వాసం ఉంచుటకు అని చెప్తుంది. చూడండి, 2వ వచనంలో మంచి డైలాగ్ ఒకటి ఉంది. హబక్కూకు రాసిన డైలాగ్ ఒకటి ఉంది. హబక్కూక్ క్వశ్చన్స్ గాడ్ జస్టిస్ అండ్ గాడ్ రెస్పాన్స్ విత్ జడ్జిమెంట్ అండ్ హోప్ కదా. డైలాగ్ లో ఏముందంటే, చాప్టర్ 1 లో క్వశ్చన్ వేసిన తర్వాతకి ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిందంటే, ఇందులో 3 అధ్యాయాలు చాలా మంచి వాక్యం అనమాట. తెలుగులో కూడా చాలా చక్కగా ఉన్నది. ఇవన్నీ చదివినప్పుడు హబక్కూక్ 2వ అధ్యాయము 4వ వచనం, హబక్కూక్ 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఎవరన్నా తెలుగులో చదవండి, బాగుంది. This is the message. Those who are evil will not survive, but those who are righteousness will live because they are faithful to God. తెలుగులో ఎవరైనా చదవండి, మంచి ఉంది వాక్యం. అయితే చూడండి, దేవునిలో 4వ వచనం, 4వ వచనం, 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. చూడండి, థ్యాంక్ యూ బ్రదర్. చూడండి, నీతిమంతుడు విశ్వాసం ఉన్నట్లయితే ఎక్కడైనా దేవునిలో బ్రతకగలుగుతాడు. ఎక్కడ నువ్వు ఎంత అంటే ఏమంటాం, ఎంత చీకటి ఉన్నా నీ చుట్టూ ఎంత అంటే ఏమంటాం అన్ప్రొటెక్షన్ ఉన్నా, దేవునిలో విశ్వాసం ఉంటే, నువ్వు విశ్వాసం ఉన్నట్లయితే ఎక్కడైనా నువ్వు బ్రతకగలుగుతావు అనమాట. అటువంటి సిచ్యువేషన్ ఈ చివరి దినాల్లో మనకు అవసరం అనమాట. అయితే ఈ మొత్తం ఇవన్నీ అయితే 2వ అధ్యాయం 1వ వచనం చదువుతా చూడండి. I will climb my watchtower and I wait to see that the Lord will tell me to say what answer he will give to my complaint. చూడండి, ద లార్డ్ ఆన్సర్ టు హబక్కూక్ 2వ అధ్యాయం 1వ వచనంలో కంప్లైంట్ చేసినందుకు దేవుడు ఏ విధంగా నా కంప్లైంట్ కి జవాబిస్తాడు అనేసి ఎదురు చూస్తున్నామట. 2వ అధ్యాయం 2వ వచనం. ద లార్డ్ గేవ్ మీ ది ఆన్సర్, రైట్ డౌన్ క్లియర్లీ ఆన్ క్లే tables what I reveal to you, so that I can be read it again. Put it in writing, because it not yet time for it to come true. But the time is coming quickly, and what I show you will come true. It may seem slow in coming, but wait for it. It will certainly take place, and it will not be delayed. చూడండి, దేవుడు ఏ విధంగా ఆన్సర్ ఇస్తున్నా అంటే, త్వరగా నీ కంప్లైంట్ కి త్వరగా జవాబు వస్తుంది, నువ్వు వేచి చూస్తుండు అనేసి దేవుడు సమాధానం ఇస్తున్నాడు. అక్కడ సమాధానం పడుతున్నమాట హబక్కూక్తో. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఈ చివరి ప్రవక్తలలో చివరి కాలంలో వాళ్ళు చెప్పిందంతా దేవుని హెచ్చరికల కోసమే, దేవుని నడిపేనికి ప్రయత్నం చేసింది అక్కడ ఉన్న ప్రజలందరినీ. ఎందుకంటే మనము నాహాములో చూసుకున్నాము. ఎందుకంటే చిన్న పిల్లల్ని కూడా వాళ్ళు ఏ విధంగా చంపేశారంటే బండకేసి కొట్టేస్తారు అనమాట. వాళ్ళు చిన్న పిల్లల్ని కూడా, అంటే కనికరము లేదు. అంటే వృద్ధుల మీద కానీ చిన్న పిల్లల్ని కానీ వాళ్ళకు ఏ విధంగా కనికరం లేదు. అంత రూడ్ గా వాళ్ళు అక్కడ అంత రూడ్ గా తయారన్నమాట. అంత రూడ్ గా చూడండి. మీరు నాహాము నేను చెప్పినప్పుడు, నాహాము 3వ అధ్యాయము 10వ వచనం చూడండి, మీకు అందరూ క్లియర్గా ఉంటది. అట్లాంటి ప్రజలు ఏ విధంగా చేసినారో మనకు అర్థమవుతుంది. చూడండి, నాహాము 3వ అధ్యాయము 10వ వచనం. అయినను అది చెరపట్టబడి
కొనిపోబడెను. రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు కేసి కొట్టి చంపిరి. దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులందరినీ సంఖ్యలతో బంధించిరి. థ్యాంక్ యూ బ్రదర్. చూడండి, అంత ఘోరంగా ఉన్నారన్నమాట చివరి దినాల్లో అక్కడ వాళ్ళంతా. అంటే వీళ్ళు ఆ విధంగా తయారనమాట. ఎక్కడ చూడు, ఇప్పుడు ఈ గ్రంథంలో కూడా ఎట్లా అంటే, ధనవంతులు ఏం చేశారంట, పేదవాళ్ళకు డబ్బులు ఇచ్చి ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళని వ్యక్తిగతంగా మానసికంగా హింసించి వాళ్ళ దగ్గర ఎక్కువగా డబ్బులు గుంజుకొని అట్లా హింసించేవారు అన్నమాట. అది మనం ఈ వాక్యంలో చూసుకుందాము. హబక్కు గ్రంథంలో ఉంది అది. అయితే చూడండి, ఇంత ఘోరంగా ఉన్నప్పుడు మరి ఎవరికి నచ్చుతో చెప్పండి? ఎవరికి నచ్చదుగా. అతను చూస్తుండగా ఆయన కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతుంటే అతను ఎంతో ప్రాధాన్యత పడుతున్నాడు. దేవునికి మొదటి ప్రవక్త డైరెక్ట్ గా నేరుగా దేవునికి ప్రశ్నించినమాట హబక్కు ప్రవక్త. అందరూ రిక్వెస్ట్ గా చేసినారు, వాళ్ళ యొక్క విన్నపంను తెలుసుకున్నారు. కానీ ఈ యొక్క ప్రవక్త మాత్రం నేరుగా దేవునితో డైరెక్ట్ క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్లు వేసిందంటే మొత్తం మీద 12 ప్రశ్నలు వేసింది. 12 ప్రశ్నలు. ఆ ప్రశ్నల్లో ఒక 2-3 మనం చూసుకుందాం. అన్ని కాదు కానీ 2-3 చూసుకుందాం. చూడండి ఆ ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే, నేను వరుస చెప్తుంటా, మీరు నోట్ డౌన్ చేసుకోండి. 1-2 ఒక ప్రశ్న, 1-3 రెండో ప్రశ్న, 1-13 మూడవ ప్రశ్న, 1-12 నాలుగవ ప్రశ్న, 1-13 ఐదవ ప్రశ్న. ద ప్రాఫిట్ ఈస్ దేర్ ఇన్ మై బ్లేడ్ ఇఫ్ గో డౌన్ టు ద పిట్. 2-1 అధ్యాయము. మళ్ళీ 1-12-13 వరకు అదొక ప్రశ్న. ఇవన్నీ ప్రశ్నలు అనమాట. అయితే చూడండి, 3వ అధ్యాయము 2వ వచనం చదవడం మీకు అర్థమవుతుంది. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. ద లార్డ్ రివ్యూ యువర్ వర్క్ ఇన్ ది మిడెస్ట్ ఆఫ్ ది ఇయర్స్. 1-2 చదవండి బ్రదర్ అన్న. యెహోవా నిన్ను గుచ్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనము. థ్యాంక్ యూ బ్రదర్. అయితే ఇవన్నీ ఈ పుస్తకం మొత్తం 12 ప్రశ్నలు, 20 హెచ్చరికలు, దేవుని చేత వచ్చిన 2 సమాధానాలు. అయితే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇంకేముందంటే చూడండి, 2వ అధ్యాయము 5, 6, 7 చదువుకుందాం. చూడండి మీకు అర్థమవుతుంది క్లియర్ గా. వెల్త్ ఈస్ బ్రదర్ తెలుగు చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 5, 6, 7. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 5, 6, 7. మరియు ద్రాక్షరసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలవడు. అటివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును. మరణమంత ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరుచుకొనును, సకల జనములను సమకూర్చుకొనును. తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకుని వానికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిల్చును అని చెప్పుకొనొచ్చు. వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెతలు ఎత్తుదురు గదా. వడ్డీకిచ్చు వారు హఠాత్తుగా నీ మీద పడుదురు. నిన్ను హింస పెట్టబోవారు జాగ్రత్తగా వత్తురు. నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉండువు. 7 వచనాలు. ఓకే బ్రదర్, చూడండి క్లియర్ గా రాస్తుంది. ఎంత ఆ టైంలో ఎట్లా అంటే ఇంకా ఆశ ఎక్కువ అనమాట. ఇంకా కావాలి, ఇంకా వీళ్ళంతా చివరి దినాల్లో నాశనం అయిపోతారంట. ఎందుకంటే ఎక్కువ వడ్డీకి ఇక్కడ బైబిల్ నేనేం చెప్పట్లేదు, ఇవి నా మాటలు కావు, దేవుని యొక్క వాక్యం నుంచి వచ్చిన మాటలు. ఎందుకంటే మనము ఒక పని కోసం మనం తీసుకుంటాం, కానీ వాళ్ళు చేసేది ఎట్లా హింసిస్తారంటే అవి మనం తట్టుకోలేము. ఆ విధంగా ఆ టైంలో ఆ విధంగా ఉండేనమాట. కాబట్టి మనం ప్రతి విషయంలో ప్రతి దగ్గర జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఎవరికి మనకు ఛాన్స్ ఇవ్వకూడదు. అది కూడా వాళ్ళకు అంటే ఈజీగా అయిపోతుంది, అనుకూలంగా అయిపోతుంది. వీడి ఇట్లా, ఆయన అట్లా, ఈయన ఇట్లా అనేసి అనుకుంటారన్నమాట. చూడండి, అంటే వాళ్ళు ఎంత గ్రీట్గా ఉన్నారంటే వాళ్ళు మొత్తము కంప్లీట్ గా డైరెక్ట్, అంటే దేవుని ఒక వాక్యం చెప్తుంది, లైక్ ఎ డెత్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ నెవర్ సాటిస్ఫైడ్.
వాళ్ళు చనిపోయినప్పుడు కూడా వాళ్ళు చనిపోతుంటప్పుడు కూడా వాళ్ళు అరే నాకు ఇది ఉంటే బాగుంటదేమో అనేసి అంత ఘోరంగా అక్కడ ప్రజలు ఉండేవారు అనమాట. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత చాలా జాగ్రత్తగా ఉండాలి. 8-9 బ్రదర్ 2వ అధ్యాయం 8-9 చదవండి. ఓకే బ్రదర్. బహు జనుల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును దాటి వాటిలోని నివాసులకును నువ్వు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. తమకు అపాయము రాకుండానట్లు తన నివాసములను బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకునే వానికి శ్రమ. చూడండి. థ్యాంక్ యూ బ్రదర్. ఎవరైతే అన్యాయం చేసి డబ్బు కానీ ఆస్తులను కూడా పెట్టుకుంటారో వాళ్ళకు శ్రమ, ఖచ్చితంగా శ్రమ. కబ్జాలు కానీ ఎక్కువ వడ్డీకి ఇంట్రెస్ట్ లో తీసుకోవడమే కానీ వాళ్ళని హింసించి తీసుకోవడం ప్రతిదీ ఏదైనా శ్రమ. వాడు ఎంత గ్రీడీ అంటే ఆశపరుడు ఎప్పటికీ సరి కాలేడు. ఆశపరుడు ఎప్పటికీ దేవుణ్ణిలో నిలవలేడు. ఒకటి డైరెక్ట్ అతనికి శ్రమ శ్రమ శ్రమ. అయితే ఎందుకు శ్రమ అంటున్నాను? ఎందుకంటే దేవుణ్ణి మర్చిపోయి అవి ఇప్పుడు చూడండి, చనిపోతే మనం ₹1 కూడా తీసుకుపోలేం. అది ఆ పాయింట్ అక్కడ మిస్ అయిపోతున్నారు. ఎంతసేపు ఉన్నప్పుడు నాకు డబ్బు 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 అని ఆలోచించే వాళ్ళకు దేవుని యొక్క వాక్యము వాళ్ళకు అంటే ఒంటికి పట్టదు. అలాంటి వారు బాగుపడాలంటే ఏం చేయాలంటే ఇగో ఇలాంటి వాక్యాలు మనం చూపించాలి. వాళ్ళకి నేరుగా కాదు వాళ్ళకు హెచ్చరించేది, ప్రేమ రూపకంగా దేవుడు ఏ విధంగా అయితే హెచ్చరించినడో ప్రేమ రూపకంగా వాళ్ళకు విసురుతుండాలి. ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. మనం ఒక చెట్టును పెంచి దానికి నీళ్లు పోస్తుంటే అది ఎట్లా పెద్దగా ఫలించి మనకు నీడ ఫలాన్ని ఎట్లా ఇస్తుందో వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఆ అక్రమంలో వాళ్ళు ఉండిపోయారు అనమాట. అలాంటి వాళ్ళకు ఈ చెప్తే ఖచ్చితంగా వింటారు. ఎందుకంటే ప్రేమ రూపంగా చెప్తే ఖచ్చితంగా వింటారు. ఎందుకంటే వాళ్ళు ఇంకేం లేదు, డైరెక్ట్ నాశనమే చెప్తుంది వాక్యం. వాళ్ళకు డైరెక్ట్ గా నాశనమే చెప్తుంది. కాబట్టి అలాంటి వారి కోసం మనం డైలీ ప్రేయర్స్ లో ప్రార్థన పెట్టాలి. ఇంకెక్కువ మంది దేవునిలోకి రావాలి. ఎందుకంటే చివరి దినాలుగా దేవుణ్ణి తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. మన బ్రదర్స్ కూడా ట్రైబల్ వెళ్ళి చెప్పుస్తుంటారు. వాళ్ళు అంత కష్టపడుతుంటారు, సొంత డబ్బులు వేసుకొని చెప్తుంటారు. సొంత డబ్బులు వేసి కలెక్షన్ చేసుకొని వెళ్ళి ప్రకటన చేసి దేవుని యొక్క సువార్తను ప్రకటించి అక్కడ మెడిసిన్స్ పంచి అవి చేసి ఇవన్నీ ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మన దగ్గర ఉంది కాబట్టి మనం చేయాలి. దేవుని యొక్క సువార్తను అనేకులకు ప్రకటించాలి. చూడండి, మీకు ఒక విషయం చెప్పాలా, ఈ అంటే హింసించే దేశాలలో మనది ఇండియా 10వ స్థానంలో ఉన్నది. క్రిస్టియన్స్ ని, బైబిల్ బిలీవర్స్ ని హింసించే దేశంలో 10వ స్థానంలో ఇండియా ఉన్నది. ఫస్ట్ది నార్త్ కొరియా ఉంది. అట్లాగా చూడండి, తర్వాత సిరియా, తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయి, ఆ చుట్టుపక్కల కంట్రీస్ ఉన్నాయి. కాబట్టి మన దేశంలో క్రైస్తవులను హింసించలేరా? అటువంటి దానికి మనం గురి కావద్దు. మనం హింసించే విధంగా మనం తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఒకరినొకరు చూసుకొని మాట్లాడుకొని సంభాషించుకొని వెళ్ళిపోతుండాలి. కానీ ఏంటంటే ఇదంతా చర్చ్ సిస్టమ్ అంతా మొత్తము దాన్ని ఏమంటాం డివైడ్ చేసేసింది, మొత్తం ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టేసింది మొత్తం. కాబట్టి మనం చివరి దినాల్లో ఓపికతోటి దేవుని యొక్క ప్రేమతోటి ఉండాలి. ఎందుకంటే నువ్వు తప్పు చెయ్యపు కూడా నీ మీద నింద వస్తుంది, కానీ దేవుడు తప్పు చేయకుండా నింద వేసి మన కోసం చనిపోయాను. కాబట్టి మనం అవన్నీ భరించాలి, అవన్నీ చూసుకుంటూ ఉండాలి ఈ వాక్యం ద్వారా. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ చివరి దినాల్లో ఈ రాబోయే దినాలు కఠినంగా ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమ ఎంత కఠినం అయినా పర్లేదు, నీ దగ్గర వాళ్ళు దూషించినా సరే, నీ బంధుమిత్రులు దూషించినా సరే, నీ యొక్క దేవుని యొక్క ప్రయాణాన్ని కొనసాగించుకొని పోతుండాలి. యుద్ధంలాగా మనం జయించుకుంటూ పోతుండాలి, వెనుకకు తిరిగి చూడడానికి ఉండలేదు. కాబట్టి ఈ మూడు అధ్యాయాల్లో దేవుని లాస్ట్ అంటే దేవుడిచ్చిన తీర్పు కోసం, దేవుడిచ్చిన ఆన్సర్ల కోసం తెలియబడుతుంది అన్నమాట. చూడండి, మరీ ముఖ్యంగా ఈ గ్రంథంలో అంటే ఫేమస్ నాకు నచ్చినది, నేను చదివినప్పుడు నాకు నచ్చినది అంటే అది చెప్పిన విశ్వాసం వల్ల మనం ఎక్కడైనా
2వ అధ్యాయం 4వ వచనం ఒకటి, ఇంకొకటి ఏంటంటే హబక్కూకు గ్రంథమే 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. హబక్కూకు 3వ అధ్యాయము 17వ వచనం. ఈవెన్ దో ద ఫిగ్ ట్రీస్ హ్యావ్ నో ఫ్రూట్ అండ్ నో, చదవండి బ్రదర్. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఇండినను, తేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, తాళలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. థ్యాంక్ యూ బ్రదర్. చూడండి చివరి దినాల్లో ఎట్లుంటాయంట అంటే దీన్ని ఆత్మీయంగా చూసుకోండి. అంటే ఆ చెట్లు ఫలించవు అంటే ఆ విధంగా మనుషులు ఆ విధంగా తయారవుతారు అనమాట. ఇప్పుడు యాక్చువల్ గా దేవుడు సృష్టించింది ఏంది? చెట్లు అనేది ఖచ్చితంగా ఫలించాలి, మనకు ఉపయోగపడాలి. ఇవన్నీ లేకుండా చివరి దినంలో ఇవన్నీ లేకున్నాను నాకు ఎవరు ఉండాలి? దేవుడు అండగా ఉన్నాడు, రక్షణగా ఉన్నాడు అనేసి ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఐ విల్ స్టిల్ బి జాయ్ఫుల్ అండ్ గ్లాడ్ బికాస్ ఆఫ్ ద లార్డ్ గాడ్ ఈజ్ మై సేవియర్, ద లార్డ్ ఈస్ beside me, the sovereignty Lord gives me strength, he makes me sure-footed as a deer and keeps me safe on the mountains. ఎత్తైన స్థలములో నిన్ను కాపాడుతాడు, ఆత్మీయంగా చూసుకున్నట్టు నిన్ను దేవుడు కాపాడుతాడని ఈ యొక్క నీకు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది. కాబట్టి ఎట్లా అంటే ఆ టైంలో ఎవరు ఏం చేసినా సరే, ఎంత గ్రేట్ గా ఉన్నా సరే, ఆ చివరి దినాలు ఎట్లుంటాయి అంటే ఎండిపోతాయన్నమాట. దినాలన్నీ ఎండిపోవడం అంటే పంట పొలాలు ఎట్లా ఉండిపోతాయో అలా ఉన్న మనుషుల జీవితాలు కూడా ఎండిపోతుంది. కష్టాలు, దీని అర్థమైంది కష్టాలు అని అర్థం. అది మనకు జోసెఫ్ స్టోరీలో ఉంటే అర్థం చేసుకుంటాం కదా, 7 పీడు వెన్నెలు బక్క ఆవులు వచ్చి మంచి బలిసిన ఆవులను మింగేస్తాయి కదా, అలాంటి సిచ్యువేషన్ అన్నమాట చివరి దినాల్లో. అంత ఘోరంగా ఉంటాయి. కాబట్టి దానికి ముందుగానే మనము సిద్ధపడాలనేసి నీ యొక్క నాకు అంటే మనందరి కోరిక అనమాట. ఎందుకంటే చూడండి, దినదినం మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి ఎవరికి ఏమైనా హక్కులు. ఇప్పుడు నేను కొన్నిసార్లు అంటే మనం ఇది కేబీపురం రాకముందుకు వేరే చర్చలో ఉంటాం, మనకి ఇటువంటి అవకాశం మాకు ఇవ్వలే వాళ్ళు ఎవరు ఇవ్వలే అవకాశం. నువ్వు ఆ బ్రదర్ ఆన్లైన్ లో చెప్పండి, ఎందుకంటే మన బ్రదర్ సిస్టర్స్ వల్ల వాళ్ళు ఎంకరేజ్ చేసి మనం ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎక్కడైనా సరే ఏ విధంగా సరే వాక్యం ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధంగా పడండి, ఈ వాక్యాలు చెప్పడం అందరం ఉండడం. ఆ బ్రదర్ నువ్వు వాక్యం చెప్తాంటే ఓకే, బ్రదర్ మీరు ప్రే చేస్తారంటే ఓకే. ఒకప్పుడు వాక్యం చెప్పడానికి ప్రార్థన చేయడానికి సిగ్గుపడేవాడిని నేను. అయ్యో అంటే నేను ఓపెన్ గా చెప్తున్నా, నాకు కొంచెం నత్తి అంటే ఫాస్ట్ గా మాట్లాడడం నత్తి వచ్చేసాం. కొన్నిసార్లు నాకు అది ఉందనేసి నాకు తెలియదు అసలు. నేను అట్లా మాట్లాడతానా, నేను అట్లా చేస్తానా, నాకు తెలుగు కొంచెం కొన్ని పదాలు నత్తిగా వస్తాయి. అయినా కానీ దేవుడు నన్ను ఏ విధంగా మోల్డ్ చేయాలో ఆ విధంగా మోల్డ్ చేసుకొని నడిపించినాడు. దేవునికి కృతజ్ఞతలు. బ్రదర్స్ ఇంకా సిస్టర్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు, వాళ్ళకి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మనం నేర్చుకునే విధానం అలాంటి విధానం అనమాట. మనం పట్టుకుంటే అంటాం కదా తెలుగులో, నువ్వు పట్టిందల్లా బంగారం అంటారు కదా, మనం పట్టుకుంది దేవుని యొక్క సువార్తను పట్టుకున్నాం మనం. అందుకే అది నెరవేరుస్తుంది. మనం ఒక్కొక్కరు విత్తనం వేస్తున్నాం, ఆ విత్తనం ఎలా కాపాడుకుంటున్నామో ఒక్క విత్తనమైన చాలు, అది బహువ ఫలిస్తామట. కాబట్టి మనం ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ చివరి దినాల్లో ఎండిపోయినట్టుగా ఉండకుండా, ఈ ప్రజలలో ఎండిపోయినట్టుగా ఉండకుండా వాళ్ళని కూడా చివరి దినాల్లో వాళ్ళని ఫలించే చేసేటకు వాళ్ళకు అంటే ఇప్పుడు ఒక చెట్టు రివర్ సైడ్ ఉందనుకో, అది ఎంత పచ్చగా ఉంటది, ఎప్పుడు దానికి నీళ్లు ఉంటే ఎంత మంచిగా ఉంటే పచ్చగా దాన్ని చూసి అబ్బా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. అది ఎండిపోయింది కాలిపోయిందో చూడండి, అయ్యో ఏమైందో అని కొంచెం బాధగా సాడ్నెస్ గా మనం చూస్తాం. దాన్ని మన రిఫ్లెక్షన్ ఆఫ్ ఐస్, దాన్ని బట్టి ఆ మీనింగ్స్ అనేది మనకు అర్థమవుతుంది. మనసు మనకు ఆల్రెడీ రిఫ్లెక్షన్ ఇచ్చేస్తాం మన మనసులో, అరే ఇది ఎక్కడేమో జరిగింది. అది చూడండి, నువ్వు అది పచ్చదనాన్ని చూసినప్పుడల్లా నీ ముఖంలో నవ్వు చిగురిస్తుంది. ఎండిపోయినప్పుడు చూసిన దాంట్లో కొంచెం బాధగా కలుగుతుంది, అయ్యో నేనని అనుకుంటాం. కొంచెం ముఖం గ్రీడిగా అంటే కొంచెం ముఖం ఇట్లా అయిపోతామట. కాబట్టి ఈ హబక్కూ గ్రంథము నేరుగా మళ్ళీ చెప్తున్నా, ఈ హబక్కూ ప్రవక్త నేరుగా దేవునితో అంటే ఎవరి కోసమో ఆయన కంప్లైంట్స్ చేయలేదు. ఇజ్రాయెల్ ప్రజల్స్ కోసం, ఇక్కడ చుట్టుపక్కల బాబిలోన్స్ కోసం కానీ ఎవరి కోసం ఆయన కంప్లైంట్ చేయలేదు.
కాకపోతే దేవునితో డైరెక్ట్ గా సంభాషించిండు, అతను వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడిండు, డైరెక్ట్ గా మాట్లాడుకున్నాడు. మళ్ళీ కంక్లూజన్కి వచ్చిన వాక్యం మనం ఇందులో ఈ 3 అధ్యాయాల్లో మంచి అంటే ఫేమస్ వర్డ్స్ అనేది హబకుక్ 2వ అధ్యాయము 4వ వచనం. గుర్తు పెట్టుకోండి, ఎక్కడ రాసుకోండి. కాబట్టి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండి, దేవుడు అంటే ఇప్పుడు ఎవరన్నా సపోజ్ ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చి నిన్ను హత్తుకొని కగిలించుకున్నట్టు ఎంత మంచి అనిపిస్తుంది, నీకు బాగా అనిపిస్తుంది కదా. అట్లనే దేవుడు కూడా ఈ హబకుక్ వ్యక్తి ప్రవక్త దేవునికి అంత దగ్గరగా ఉండేవాడు. కాబట్టి మనము ఈ చివరి దినంలో ఏ విధంగా ఉండాలో ఎందుకంటే ఈ వాక్యాలన్నీ మనకు తెలుసు. చివరి దినంలో ఏం జరగబోతుందో ఏం జరగబోతుందో మనకు ముందుగానే హెచ్చరిస్తున్నాడు దేవుడు. కాబట్టి మనం దానికి సిద్ధపడదాం, మన యుద్ధాన్ని కొనసాగిద్దాం, మనం ముందుకు వెళ్దాం. మన ప్రయాణం అంతా ముందుకు మన దేవుని మనం గురి చూసి మనం ముందుకెళ్దాం. ప్రతి ఒక్క ఆత్మని దేవుని నడిపిద్దాం అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవెనను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, పరలోక రాజ్యాన్ని పాలన కొందనాలు స్తోత్రం తండ్రి. ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. మాతో హబకుక్ గ్రంథం కోసం మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి చివరి దినాలలో నైనా ప్రభా ఏ విధంగా ఉండాలో ప్రభా, మరి నేరుగా ఈ ప్రవక్త నీతో ప్రశ్నలు వేసినాడు తండ్రి ప్రభా, అతనికి సమాధానం ఇచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. మరి చివరి దినాల్లో ప్రభా ఏ విధంగా మేము నడుచుకోవాలో మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. మరి ఆన్లైన్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బ్రదర్స్ సిస్టర్ని దీవించి ఆస్వాదించండి. వారి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి నేను ఫైనాన్షియల్ గా బ్లెస్ చేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. ఏసయ్య వాళ్ళ ఇతరులకు వాక్యాన్ని ఏ విధంగా బోధించాలో ప్రభా నేర్పించినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. అదేవిధంగా ప్రభా ఈ యొక్క సమయము మీ చేయికి అప్పగిస్తూ ఏసయ్య ఈ సమయం మొత్తం మీ చేయికి అప్పగిస్తూ నేను ఏసయ్య ప్రభా. మరి మేము ఈ ఆన్లైన్ ప్రేయర్ మేము క్లోజ్ చేసుకుంటుండగా ప్రభా నీ ప్రేమ నీ కృప దయచేసినందుకు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అట్లే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ, శాంతి, సమాధానం ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా ఇంపార్టెంట్ ప్రేయర్స్ ఉంటే చెప్పండి బ్రదర్.